జీడీ వెంకట్ నేను రావడం నాకు బెస్ట్ చాయిస్ అనిపించింది మేడం ఇక్కడికి రావడము. ఇక్కడ ఫుడ్ గాని కాంటినెంటల్ ఫుడ్ ఇక్కడ ఫ్యాకల్టీ హాస్టల్ అవర్స్ అన్నీ ఇక్కడ అన్ని ప్రీమియం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి మనకు. బయట గూడా మనకి అంత ప్రొవైడ్ లేనిదే కాలేజెస్‌లో ఉన్నాయి ఈ కాలేజుల్లో. ఇక్కడ ఫ్యాకల్టీ గాని చానా మన దగ్గర ఏ ప్రాబ్లమ్ అయితే అసలుకి ఏంది రాదు మేడం మనకైతే ఇక్కడి వరకు. ఫుడ్ విషయంలోకొస్తే ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి ఇక్కడకి. ఇంగా హాస్టల్స్ కానీ ఏమున్నా గూడా మనకి మంచిగానే ఉంది మేడం. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. రైట్. ఇక్కడికి కావాల్సినంత ఫ్రీడమ్ ఉంది, మంచి గ్రీనరీ ఉంది, Yeah. స్పోర్ట్స్ ఉన్నాయి. కానీ ఇందాక ఒక అబ్బాయి చాలా కరెక్ట్ గా చెప్పాడు ఏంటంటే చదువుకునే వాళ్ళు ఎక్కడన్నా ఉన్నా చదువుకుంటారండి అని. Yeah. బట్ మిస్యూజ్ చేసుకుంటే మాత్రం ఇంత మంచి యూనివర్సిటీని, ఎందుకంటే మీకు చదువుకునే ప్లేస్ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, మీ ఫిట్నెస్ ని, మీ మెంటల్ ఫిట్నెస్ ని అన్ని కరెక్ట్ గా పెట్టుకోగలిగేంత గొప్ప అవకాశం మీకు ఇక్కడ ఉంది కరెక్ట్ గా చెప్పాలంటే. సో దీన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో కదా, ఉండదు. సో అన్లెస్ అంటే ఇన్ని లక్షలు పోసి ఇంత పెద్ద యూనివర్సిటీకి వచ్చి టైం పాస్ చేస్తే ఇక అసలు ఇంక వాళ్ళని ఇంకేమనాలి, క్షమించలేము. అంటే పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉంటే అనుకుంటారు మేడం. మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇక్కడికి ఇంత బాగా చదువుకోవడంలో మనం ఉండబట్టి ఉంటే ఏమన్నా ట్రూగా అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చే ప్రొవైడ్కి మనము వీళ్ళు ఇచ్చే ఫ్యాకల్టీకి వీళ్ళు ఇచ్చే ఎడ్యుకేషన్కి మనం ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసేదానికైతే మనకు అన్ని బెస్ట్ గానే ఉన్నాయి మేడం. అందుకే నాకు జీడీ వెంకట్ యూనివర్సిటీ బెస్ట్ అనిపించింది. అంటే హాస్టల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్యాంపస్ లోపల ఒకటేనా, లేకపోతే బయట కూడా మన తెలుగు వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీ అని దొరికే అవకాశం ఉంటుంది? మనకి బయట కూడా అన్నపూర్ణ హాస్టల్స్ అనే ఒక హాస్టల్ ఇన్ క్యాంపస్ లోపలే ఉంటుంది మేడం. అది మన సౌత్ పీజీకి ఒకటే ఉంటుంది. అక్కడ కూడా మనకి ఫుడ్ కానీ అక్కడ ఇచ్చే ఫ్యాకల్టీ అక్కడ ఇచ్చే రూమ్ ఫెసిలిటీస్ అన్ని ప్రీమియం గానే ఉంటాయి. మనం పే చేసే అమౌంట్ కన్నా అది బెస్ట్ గానే ఉంటుంది మేడం. ఇక్కడ లోపల ఇచ్చే హాస్టల్ కన్నా అక్కడ నార్త్ ఫుడ్స్ అంటే అంత సౌత్ లో అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి అడ్జస్ట్ కాని మెంటాలిటీస్ కొన్ని ఉంటాయి. వాళ్ళకి సౌత్ పీజీ అయితే బాగుంది మేడం. ప్రీమియం ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి మీ మనకి. పేరు? నా పేరు జాహ్నవి, ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక నుంచి. ఓ, సో కన్నడ పెడతారా? భరత్. రైట్. ఈ జీడీ ఇక్కడ ఏం చదువుతున్నారు? రైట్. ఇక్కడ బిఎస్సి అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్. ఎలా బీఎస్సీ అగ్రికల్చర్ అమ్మాయిలు కూడా తీసుకుంటున్నారా? అఫ్ కోర్స్ తీసుకుంటారు, చాలా మంది ఉన్నారు. లైక్ మన సౌత్ నుంచి కూడా చాలా మంది ఉన్నారు అగ్రికల్చర్ కి, అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి. ఎలా అంటే మీ ఉద్దేశ ప్రకారం బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఆపర్చునిటీస్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఆపర్చునిటీస్ అయితే బాగుంటాయి. నేను దాని గురించే కదా తీసుకున్నాను. లైక్ ఇప్పుడు మనం ఏది ఎలా ఉన్నా కానీ మన ఇండియాలో మాత్రం అగ్రికల్చర్ ఎప్పుడు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. లైక్ అదే కదా మనకి కావాల్సి, లైక్ బ్యాక్ కరెక్ట్. ఎవరో పెద్ద అని చెప్పారు సాఫ్ట్వేర్ ని తింటామా అని. నిజం కదా, నిజం. అంత ఎంత పెద్ద సాఫ్ట్వేర్ అయినా తినాలి కదా. ఈ బాడీని నిలబెట్టాలంటే ఫుడ్ కావాలి అల్టిమేట్లీ. సో అదే దట్ ఈస్ నెవర్ ఎండింగ్ స్టోరీ అల్టిమేట్లీ. అంటే మీ ఉద్దేశ ప్రకారం మీరే తీసుకున్నారా లేదంటే మీ పేరెంట్స్ ప్రెజర్? లేదు, నేనే తీసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా లైక్ అగ్రికల్చర్ చేయాలి. మా డాడీ వచ్చి లైక్ హీజ్ ఎ ఫార్మర్. ఓ నైస్. సో నాకు అప్పటి నుంచి లైక్ ఓకే అగ్రికల్చర్ చేయాలి, నేర్చుకోవాలి ఇంకా బెటర్గా. ఇప్పుడు మా డాడీ అయితే ఫార్మర్ కదా, ఇప్పుడు నేను ఇంకా దాన్ని చదవాలంటే లైక్ హెల్ప్ అవుతుంది వాళ్ళకి, ఇంకా లైక్ బెటర్మెంట్. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా జీడీ గోయంకనే చూస్ చేసుకోవడానికి. బికాస్ దీనికి ఐకార్ అగ్రిగేటెడ్ ఉంది. సో దాని గురించి ఇదే చూస్ చేసుకున్నాను నేను. క్యాంపస్ గురించి కానీ, ఫ్యాకల్టీ గురించి కానీ, మీ హాస్టల్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ. ఫ్యాకల్టీ అయితే చాలా బాగుంటారు. లైక్ అందరూ కూడా లైక్ డాక్టరేట్స్, సో బాగుంటుంది. లైక్ దే విల్ ఎక్స్ప్లెయిన్ అ లాట్. లైక్ మీకు ఎన్నిసార్లు లైక్ హండ్రెడ్స్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ నువ్వు వచ్చి అడిగితే వాళ్ళు లైక్ బోరింగ్ గా తీసుకోరు, లైక్ బాగా చెప్తారు. అది బాగుంటుంది. క్యాంపస్ వచ్చి అది కూడా బాగుంటుంది. లైక్ ఫీల్డ్ కూడా చాలా బాగుంటుంది. పాలీ హౌస్, ఫిష్ ఫార్మింగ్, లైక్ ఎవ్రీథింగ్, బీ కీపింగ్, లైక్ క్రాప్స్ కూడా ఉన్నాయి మాకు ఇప్పుడు ప్రెసెంట్. లైక్ గ్రో చేస్తున్నారు, లైక్ మీరు చూడొచ్చు కూడా. అవునా, చూపిస్తారా మాకు? సో వెళ్ళి మనం అక్కడ బేస్ అగ్రికల్చర్ కి సంబంధించి వీళ్ళ ఫార్మింగ్ అది చేస్తున్నారు, అది కూడా ఒకసారి చూద్దామండి. ప్రస్తుతానికి అగ్రికల్చర్ ల్యాబ్ లో ఉన్నాం మనం. అమ్మాయి ఇందాక మాట్లాడింది మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? లైక్ ఇప్పుడు మనం అయితే ప్రెసెంట్ ల్యాబ్ లో ఉన్నాం. మనకు చాలా డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇందులో ఇది సాయిల్ సైన్స్ ల్యాబ్, లైక్ అంతా చూడొచ్చు. యా. అంటే ఎగ్జాక్ట్ ఏం చేస్తారు మీరు ఇక్కడ? ఇక్కడ అంటే లైక్ స్పీడ్ నుంచి తీసుకుని వస్తాము. లైక్ ఇక్కడ టెస్ట్ చేస్తాము, అన్ని చేస్తాము. లైక్ ఏమైనా పిహెచ్ సాయిల్ లో ఎంత ఉంది అని అంతా చెక్ చేస్తాము. సో మట్టి సారవంతంగా ఉందా లేదా చెక్ చేస్తాం. ఫర్టిలిటీ అంతా ఇలా చూస్తాం. ఎలా ఉంది అంటే ప్రీవియస్ 10 ఏళ్లలో చూసుకుంటే మీకేమనిపించింది? ఇంతకు ముందు మట్టి ఎలా ఉంది, ఇప్పుడు మట్టి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అఫ్ కోర్స్ లైక్ మనం యూజ్ చేసే కెమికల్స్ దాని వల్ల లైక్ అంతా లైక్ డిగ్రేడ్ అయిపోతుంది. బట్ దెన్ లైక్ ఆర్గానిక్ అవన్నీ చేస్తాం కదా, లైక్ ఇప్పుడు వర్మి కంపోస్ట్ అవి అన్ని ఉన్నాయి మా కాలేజ్ లో. లైక్ దాన్ని అది యూజ్ చేస్తారు, సో అది బెటర్ అవుతుంది కదా. ట్రూ అనిపించిందా? ఇంత ఇక్కడ రీసెర్చ్ ఇంత జరుగుతోంది కదా. ప్లాస్టిక్
వాడకం ఖచ్చితంగా గవర్నమెంట్ బ్యాన్ చేయాలని అనిపించిందా? ఆఫ్ కోర్స్ లైక్ ఇప్పుడు మనము లైక్ మల్చింగ్ షీట్ యూస్ చేసేవాళ్ళము లైక్ ప్లాస్టిక్ షీట్. ఇప్పుడు అవును. లైక్ ఆర్గానిక్ వచ్చింది, అది కూడా లైక్ ఐ మీన్ లైక్ కొబ్బరి అవును, దాంతో కొబ్బరి పీచు. మొత్తం దాంతో చేస్తున్నారు. లైక్ అది Yeah. కూడా బాగుండేది కదా లైక్ True. ఆర్గానిక్. ట్రూ. ఇది కాకుండా ఇక్కడ అగ్రికల్చర్ దానికి సంబంధించి ఇంకేమైనా ఉంటే మాకు చూపిస్తారా? Yeah. ఇది క్రాప్ ఇంప్రూవ్మెంట్ ల్యాబ్ వచ్చి ఇందులో లైక్ లెమినార్ F4 అన్ని ఉన్నాయి. ఇది మేము యూస్ చేస్తాం లైక్ ఇనోకులేటింగ్ బ్యాక్టీరియా లైక్ అండ్ ఫంజై అని చేసి లైక్ చూస్తాం లైక్ అది గ్రోత్ ఎలా ఉంటుంది, అది ఎలా ప్లాంట్ కి ఎఫెక్ట్ అవుతుంది, లైక్ గ్రోత్ వచ్చి దానికి ఏమి సిమ్టమ్స్ ఉంటాయని చెక్ చేస్తాము. ఇదంతా చెక్ చేస్తున్నప్పుడు మీకేమనిపించింది యాక్చువల్లీ? లైక్ మనం వింటాము చదువుతాము అంతే, బట్ ప్రాక్టికల్ గా చేసేసరికి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. లైక్ అది గుర్తు కూడా ఎక్కువ ఉంటుంది కదా. థియరీ క్లాసెస్ కన్నా ప్రాక్టికల్ క్లాసెస్ అంటే లైక్ ఇవన్నీ ఉంటాయి, మనం చేసేసరికి బాగా అనిపిస్తుంది. మీ పేరు? అక్షిత్ మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు? వెన్వాడ, తెలంగాణ. ఇక్కడ ఏం చదువుతున్నారు? బిఎస్సి ఫారెన్సిక్స్ అండి. ఫారెన్సిక్ సైన్సెస్. చాలా డిఫరెంట్ స్ట్రీమ్ తీసుకున్నారే. అది ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్స్ ఉందని, ఇప్పుడు ఇది యాక్చువల్గా ప్రొఫెషనల్ కోర్స్. అట్లనే మళ్ళీ ఇప్పుడు మన ఫ్యూచర్ లో గ్రోత్ ఉందని, ఇంకా ప్రైమ్ మినిస్టర్ కూడా ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో చాలా జరుగుతున్నాయి క్రైమ్ సీన్స్. అవును అవును. అట్లనే ఇంట్రెస్ట్ ఉంది తీసుకుంటాం. సో ఫారెన్సిక్ సైన్సెస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మ్యాథ్స్ ఆర్ సైన్స్ స్ట్రీమ్ ఉండాల్సిందే. బైపీసీ కానీ ఎంపీసీ ఏదైనా తీసుకోవచ్చు. రైట్. అంటే కమింగ్ ఫ్యూచర్ లో ఫోరెన్సిక్ సైన్సెస్ చేసిన వాళ్ళకి జాబ్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎలా అంటే ఇప్పుడు మనకు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటాయి, అట్లనే ఇట్లా ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ, ఫోరెన్సిక్ అట్లా ఫోరెన్సిక్ బాలిస్టిక్స్ అలాంటి జాబ్స్ అనే ఉంటాయి. వై జిడి గోయంకా యూనివర్సిటీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోనికి, అట్లనే మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇలా ఇక్కడ ఫెసిలిటీస్ అంటే వేరే యూనివర్సిటీతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయని తెలిసింది. అందుకనే ఇక్కడికి వచ్చాను. Right. Wish you all success once again. Thank you. Hello ma'am, good afternoon. Good afternoon. Actually, what do you do exactly in GD Goenka? Actually, I am the first phase of UID, which is in GD Goenka, and I used to guide the student how to come up, the process for the admissions, and tell about all that we are providing the disciplinary, what is good for the students, and guide them. Basically, if I'll give in a short term, it is counseling that I do. In this building, can you show it to us once? Absolutely. Yeah, what is going on here exactly? I will love to do everything. Thank you so much. What is going on here? So here, a student are showcasing their art and craft that they have created it in their module, and all students are first year of students. So we provide them a foundation course where it is a material exposures, where they are doing. See, this is a metal art and craft that they have made, artifacts. They have created it. It's a metal one. Nice. They have created from the clay material specification. It's ceramic resin. Yeah, it's a resin. So how they create it, we used to teach them, and then after the module is over, we used to make them to showcase their all that stuffs that they have created it. Right. So Right. Even if you- stonework also. yeah, here's the stonework. Yeah. That Oh we my God. see the student have crafted it. Carving stone is not easy. It's one of itself is a very heavy, and then they used to do it, and marvelous job they have done it. You can see it. That I love the special that the This fiber with the stone. no, it's resin. Acha. It's a fabric. It's a material that is called resin. They put a solution, and then they make according to their shape, because all are designer students, so they have to design it. Okay. It's a clay. Yeah. See, there are some products that are fine made it, and there are some products that can be a little bit of broken or something like that, but then itself it's a beauty. You can see this one. This is a metal Yeah. carving. This is something different field really. It's actually a designing field. If you see surrounding, you will find designing is everywhere. What in a layman term, sui se leke talwar tak, everything is design. You need to design convenient according to the people. Designing is one thing where you are going to find it, the problem, obstacles, and then you will find the solution of that. So that what designing is nowadays defined as. So these are all the clay.
Yes. This is also the clay. The student used to make it with clay and then they dry it and they used to bake it in a kin machine. So I'll show you that a huge big machine where they used to bake that at. And the final outcome is here in front Good of design you. is a little design as possible. Nice. Yeah, it's not everyone's cup of tea. It's like you have to live design, you have to eat design, you have to think design, then design is going They to have to come be so instantly. passionate. Yes. What is this lab, ma'am, exactly? This is our webcam lab where 3D printer is going on, and here the students have created their model with a 3D printer. It's there is a machines called single filament and double filament. Where Oh. in double filament the movable object you can make it, and in single filament you can make this kind of objects. Right. So just you have to put the solutions and give the command with the machines according to what you are designing it. So again, it comes through the designing, what innovative they come up with the students, and they create according to the characters. If they want to make artifact, they want to make any clock or furnitures. So it's all depends upon the students' mind. That whatever they are making it, we have done is we have put a sticker where the student semester with semester it is name mentioned and their disciplinary, and behind the scene that what they think about why they have made it this particular furniture that they have created. Like for instance, you can see this first semester student has made and the Kashvi has made it. So she has made the description, what she was thinking, what it is, material and everything. She has created it. Nothing but research center. This is Yeah, it is research. It should be a transparency between the students and the faculty as well as the people that is coming from outside, so that they can know that which area of student are making it and which semester students are making it. Like, so when a person is coming from outside, like I am a parent, for instance I'm a parent and I don't know what semester you are going to teach me, so it's give you a brief idea about every single semester what students are making it, what they are coming up with, what they can make the innovation. this Like is this is the scale. interior designing students that he had created, and semester 4. Oh, So this is our fashion lab okay. where students are learning about making dresses, styling dresses, how she can. Every single student is having their own mannequin. Oh. There we have the machines named Zuki, which is Japanese brand. Oh. So it is a very interesting machine where it is you will not hurt. Like whenever we are stitching it, you will hurt with your needles. Correct. But it will stop when your Oh, hand will be there. Then nice. it will stop automatically. Okay. Because it is a Japanese brand, and you will find the advancement. That's why it is called as advanced technology. Nice. The safest machine. Yeah. What is this work, ma'am, actually? Oh, this is fiber. Yeah, this is Yeah. fiber. And Looks like a marble stone. yeah, it's look like a, because it's white fiber. And this wall is special made by the student. It's made of origami paper. Oh my god, The- pepper. Yes, this is the beauty of this particular area. Okay. Where you feel like that, okay, it is a wallpaper or painted or something like that, but its reality is the origami paper. Right. Our student has approaches. They want to decorate this wall and they have created something unique. That's amazing, really. This is our weaving and dye machines lab, where you are going to learn about the weaving. If it's our students project is there, it's come with a lot of calculation, that which color you want to which background, like in a white you want to build some green color. So design you need to make it, the calculation is done by here, Correct. that which graphics you need to put, which color you want to put, and then accordingly you have to these are the handles that accordingly you will change. మీ పేరు? నా పేరు జాహ్నవి, ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక నుంచి. ఓ, సో కన్నడ పెడతారా? బರುತ್ತೆ. రైట్. ఈ జిడి ఇక్కడ ఏం చదువుతున్నారు? రైట్. ఇక్కడ బిఎస్సి అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్.
ఎలా బీఎస్ అగ్రికల్చర్ అమ్మాయిలు కూడా తీసుకుంటున్నారా? అఫ్ కోర్స్ తీసుకుంటారు, చాలా మంది ఉన్నారు. లైక్ మన సౌత్ నుంచి కూడా చాలా మంది ఉన్నారు అగ్రికల్చర్ కి, అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి. ఎలా అంటే మీ ఉద్దేశ ప్రకారం బీఎస్ అగ్రికల్చర్ తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఆపర్చునిటీస్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఆపర్చునిటీస్ అయితే బాగుంటాయి, నేను దాని గురించే కదా తీసుకున్నాను. లైక్ ఇప్పుడు మనం ఏది ఎలా ఉన్నా కానీ మన ఇండియాలో మాత్రం అగ్రికల్చర్ ఎప్పుడు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, లైక్ అదే కదా మనకి కావాల్సి, లైక్ బ్యాక్ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఎవరో పెద్ద ఆయన చెప్పారు సాఫ్ట్వేర్ ని తింటామా అని. So, నిజం కదా, నిజం So, అది. అంత ఎంత పెద్ద సాఫ్ట్వేర్ అయినా తినాలి కదా, హా. ఈ బాడీని నిలబెట్టాలంటే ఫుడ్ కావాలి అవును. అల్టిమేట్లీ. సో అదే దట్ ఈస్ నెవర్ ఎండింగ్ స్టోరీ అల్టిమేట్లీ. అంటే మీ ఉద్దేశ ప్రకారం మీరే తీసుకున్నారా లేదంటే మీ పేరెంట్స్ ప్రెజర్? లేదు, నేనే తీసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా లైక్ అగ్రికల్చర్ చేయాలి. మా డాడీ వచ్చి లైక్ హీజ్ ఎ ఫార్మర్. ఓ నైస్. సో నాకు అప్పటి నుంచి లైక్ ఓకే అగ్రికల్చర్ చేయాలి, నేర్చుకోవాలి ఇంకా బెటర్గా. ఇప్పుడు మా డాడీ అయితే ఫార్మర్ కదా, ఇప్పుడు నేను ఇంకా దాన్ని చదవాలంటే లైక్ హెల్ప్ అవుతుంది వాళ్ళకి, ఇంకా లైక్ బెటర్మెంట్. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా జేడీ గోయంక్ అనేది చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? బికాస్ దీనికి ఐకార్ అగ్రిగేటెడ్ ఉంది, సో దాని గురించి ఇదే చూస్ చేసుకున్నాను నేను. క్యాంపస్ గురించి కానీ, ఫ్యాకల్టీ గురించి కానీ, మీ హాస్టల్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ. ఫ్యాకల్టీ అయితే చాలా బాగుంటారు, లైక్ అందరూ కూడా లైక్ డాక్టరేట్స్, సో బాగుంటది. లైక్ దే విల్ ఎక్స్ప్లెయిన్ అ లాట్. లైక్ మీకు ఎన్నిసార్లు లైక్ హండ్రెడ్స్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ నువ్వు వచ్చి అడిగితే వాళ్ళు లైక్ బోరింగ్ గా తీసుకోరు, లైక్ బాగా చెప్తారు. అది బాగుంటది. క్యాంపస్ వచ్చి అది కూడా బాగుంటది. లైక్ ఫీల్డ్ కూడా చాలా బాగుంది. పాలీ హౌస్, ఫిష్ ఫార్మింగ్, లైక్ ఎవ్రీథింగ్, బీ కీపింగ్, లైక్ క్రాప్స్ కూడా ఉన్నాయి మాకు ఇప్పుడు ప్రెసెంట్, లైక్ గ్రో చేస్తున్నారు. లైక్ మీరు చూడొచ్చు కూడా. అవునా, చూపిస్తారా మాకు? సో వెళ్ళి మనం అక్కడ బేస్ అగ్రికల్చర్ కి సంబంధించి వీళ్ళ ఫార్మింగ్ అది చేస్తున్నారు, అది కూడా ఒకసారి చూద్దామండి. ప్రస్తుతానికి అగ్రికల్చర్ ల్యాబ్ లో ఉన్నాం మనం. అమ్మాయి ఇందాక మాట్లాడింది మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? లైక్ ఇప్పుడు మనం అయితే ప్రెసెంట్ ల్యాబ్ లో ఉన్నాం. మాకు చాలా డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇందులో ఇది సాయిల్ సైన్స్ ల్యాబ్, లైక్ అంతా చూడొచ్చు. యా యా, అంటే ఎగ్జాక్ట్ ఏం చేస్తారు మీరు ఇక్కడ? ఇక్కడ అంటే లైక్ స్పీడ్ నుంచి తీసుకుని వస్తాము, లైక్ ఇక్కడ టెస్ట్ చేస్తాము, అన్ని చేస్తాము. లైక్ ఏమైనా పిహెచ్ సాయిల్ లో ఎంత ఉంది అదంతా చెక్ చేస్తాము. సో మట్టి సారవంతంగా ఉందా లేదా చెక్ చేస్తారు. ఫర్టిలిటీ అంతా అలా చూస్తాము. ఎలా ఉంది అంటే ప్రీవియస్ 10 ఏళ్లలో చూసుకుంటే మీకేమనిపించింది? ఇంతకు ముందు మట్టి ఎలా ఉంది, ఇప్పుడు మట్టి ఎలా ఉంది అని అంటే ఏం చెప్తారు? అఫ్ కోర్స్ లైక్ మనం యూజ్ చేసే కెమికల్స్ దాని వల్ల లైక్ అంతా లైక్ డిగ్రేడ్ అయిపోతుంది. బట్ దెన్ లైక్ ఆర్గానిక్ అవన్నీ చేస్తాం కదా, లైక్ ఇప్పుడు వర్మి కంపోస్ట్ అవి అన్ని ఉన్నాయి మా కాలేజ్ లో. లైక్ దాన్ని అది యూజ్ చేస్తారు, సో అది బెటర్ అవుతుంది కదా. ట్రూ ట్రూ. అనిపించిందా ఇంత ఇక్కడ రీసెర్చ్ ఇంత జరుగుతోంది కదా, హా, ప్లాస్టిక్ వాడకం ఖచ్చితంగా గవర్నమెంట్ బ్యాన్ చేయాలని అనిపించిందా? అఫ్ కోర్స్ లైక్ ఇప్పుడు మనము లైక్ మల్చింగ్ అది షీట్ యూజ్ చేసేవాళ్ళము, లైక్ ప్లాస్టిక్ షీట్. ఇప్పుడు లైక్ ఆర్గానిక్ వచ్చింది, అది కూడా లైక్ ఐ మీన్ లైక్ కొబ్బరి దాంతో చేస్తున్నారు. లైక్ అది కూడా బాగుంటుంది కదా, లైక్ ఆర్గానిక్. ట్రూ. ఇది కాకుండా ఇక్కడ అగ్రికల్చర్ దానికి సంబంధించి ఇంకేమన్నా ఉంటే మాకు చూపిస్తారా? ఇది క్రాప్ ఇంప్రూవ్మెంట్ ల్యాబ్ వచ్చి ఇందులో లైక్ లెమినార్ F4 అన్ని ఉన్నాయి. ఇది మేము యూజ్ చేస్తాం లైక్ ఇనోకులేటింగ్ బ్యాక్టీరియా లైక్ అండ్ ఫంజై అన్ని చేసి లైక్ చూస్తాం లైక్ అది గ్రోత్ ఎలా ఉంటుంది, అది ఎలా ప్లాంట్ కి ఎఫెక్ట్ అవుతుంది, లైక్ గ్రోత్ వచ్చి దానికి ఏమి సిమ్టమ్స్ ఉంటాయని చెక్ చేస్తాము. ఇదంతా చెక్ చేస్తున్నప్పుడు మీకేమనిపించింది యాక్చువల్లీ? లైక్ మనం వింటాము, చదువుతాము అంతే, బట్ ప్రాక్టికల్ గా చేసేసరికి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. లైక్ అది గుర్తు కూడా ఎక్కువ ఉంటుంది కదా. థియరీ క్లాసెస్ కన్నా ప్రాక్టికల్ క్లాసెస్ అంటే లైక్ ఇవన్నీ ఉంటాయి, మనం చేసేసరికి బాగా అనిపిస్తుంది.